హాయ్ అండి. చికెన్ కర్రీని ఒక్కసారి ఈ పద్ధతిలో వండుకొని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం ముందుగా చికెన్ని పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఈ టైంలో మనం ఉప్పు, కారం అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఈ టైంలో కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.